వెనక కూర్చున్న సుబ్బమ్మతే బాగుందన్నారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారే పిల్ల. నాకు పెళ్ళయ్యేసరికి జ్ఞానమే తెలియదంట. నీకు కునికిపాట్లు పడుతుంటే మా అమ్మ ఎత్తుకెళ్ళి పేట్ల మీద కూర్చోబెట్టిందంట. అయ్యో పాపం, అయితే నీకు ఇంకా పెళ్లి ముచ్చట తీరలేదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, తీరిపోతే. ఏమిటమ్మా అవతారు? దొడ్లో పెళ్లి మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని దొడ్డు గుమ్మల నుంచి లోపలికి రా. ఏనా? ఓ, మళ్ళీ నన్ను చూడడానికి ఎవరన్నా వచ్చారా? అవునమ్మా. ఏం చూస్తారు? ఉంటూ చెప్తాను. అయ్యో ఆగు, ఆగమంటే. ఏమండి పెళ్లికొడుకు గారు, పెళ్లికొడుకు అమ్మగారు, నాన్నగారు, నేనే అలివేలి వెంకటమంగ తయారిని. నేను ఇలాగే ఉంటానండి. వచ్చిన వాళ్ళు ఎవరికి నేను నచ్చటం లేదు. మీలాగే 16 మంది చూసి వెళ్ళిపోయారు. నే బాగుండకపోతే పాపం ఆయన ఏం చేస్తారు? ఏమండి, మీకు నచ్చితే సరే, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఏమిటమ్మా, ఏమి నువ్వు చేసిన పని? వచ్చిన వాళ్ళంతా నేను నచ్చలేదని వెళ్ళిపోతున్నారు. ఊర్లో ఉన్న అడ్డమైన వాళ్ళంతా నన్ను ఆట పట్టిస్తున్నారు. నాకు ఏడిపోతుంది నాన్న. ఏనన్నా, నాకు పెళ్ళే అవ్వదా? నీకేం తక్కువ అమ్మా. మహారాజు లాంటి వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇదిగో, ఊర్లో వాళ్ళు కూడా ఇలాగే చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారు. అయ్యో, ఏంటి నాన్న ఆడపిల్లలా ఏడుస్తావేంటి? చిచ్చి చిచ్చి చిచ్చి. దేవుడు ఏమన్నా తెలివి తక్కువాడు అనుకున్నావా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు అన్నం వండి పెట్టేదెవరు? అందుకని కావాలని ఈ వంకతో నన్ను ఇక్కడే ఉంచేశాడా దేవుడు. నిజం. ఎంత అదృష్టం నీలాంటి అందమైన భార్యను పొందడం. ఐఎమ్ వెరీ లక్కీ. నిజంగానా? స్నానం చేసిరండి. నువ్వురా? నేను రాను. రమ్మంటుంటే రానండి. నువ్వు చేయిస్తేనే నేను చేస్తాను. వెళ్ళండి. నువ్వు రావాలి, రావాలి. వదలండి, రావండి, వదలండి. What a beautiful kiss. Come on, darling. రమ్మంటుంటే come on. Come on, darling. Please. Come on. అరే పుత్రుడు, అక్కడ పడుకున్నావేట్రా గేదె నా కొడక. నేను అక్కడ చూస్తే నా కొడుకు అనుకోర్రా, ఏ గేదో ఈనేసింది అనుకుంటారు. రాత్రి ఆఫీస్లో అకౌంట్ చెకింగ్ అయింది డాడీ. బాగా లేట్ అయింది. మళ్ళీ మిమ్మల్ని వచ్చి లేపడం ఎందుకని ఇక్కడే పడుకున్నాను. అరే, లోపలైతే సిగరెట్లు కాల్చడానికి కుదరదు, ఇక్కడైతే పోజు పెట్టి కాల్చు. కొడతాను. ఆ గేదెని చూడరా, అది పుట్టింది, నువ్వు పుట్టావు. అది 5 గంటల నిద్రలేదు, నన్ను లేపుతుంది. 6 గంటలకు పాలు ఎత్తుంది, 7 గంటలకు పేడ ఎత్తుంది, మేము పెడకలు చేస్తాను. వెళ్ళు వెళ్ళు, నీళ్ళు తగలడు. ఎలా ఏంటండి ఇది? రోజు వాడిని తిట్టడమేనా? తెల్లారిందా మీకు? తెల్లారడమేంటే, తెల్లారులు తిడతాను, అవసరమైతే కొడతాను. ఆడికి జన్మనిచ్చిన బాబుని తిట్టడం నా జన్మకే. ఒరే ఏడుకోండ్లు. ఏడుకోండ్లేంటండి దరిద్రం. ముచ్చటగా ప్రసాదు అని పిలవకూడదు. నీ బాబు పేరు ప్రసాద్ కనుక అలా పిలవాలా? నేను పిలవను. మా బాబు పేరు ఏడుకోండ్లు. మన ఇద్దరు బాబుల పేర్లు కలిపాడికి ఎట్టినప్పుడే మన మధ్య ఒప్పందం ఉంది. ఒరే పుత్రుడు ఏడుకోండ్లు. డాడీ, సింపుల్ గా పని చేయకూడదు, పిఈఎస్ ప్రసాద్ అని పిలవకూడదు? బాగుంటుంది. అలికేసిన పేటలో ఏట్రా పేరు? అదే డాడీ, పెంటా ఏడుకొండల సూర్యప్రసాద్. ఈ తాత పేరు ఆ తాత పేరు రెండూ కలిసి వచ్చినట్టుంటాయి. గొప్ప ఆలోచనరా, నాకే రాలేదు. పునః పని చేస్తారా? ముద్దుగా పెంట అని పిలుస్తారా? ఇంటి పేరు నిలబడుద్ది. పద. ఎక్కడికి? పొలానికి రాయాలి. ఆదివారం వారానికి ఒకసారి ఇంటిల్లి పది పొలంలో పని చేయాలి. కుదరదు డాడీ, ఈవేళ మా ఆఫీసులో ఇన్స్పెక్షన్. ఎక్కడితే ఉద్యోగం పోతుంది. అసలే మా ఆఫీసర్ మొండోడు డాడీ. మరి ఆ మొండి నా కొడుకు చెప్పలేకపోవటం, నీకు శతమండి బాబు నా కొడుకు ఉన్నాడని, వాడు వారానికి ఒకసారి పాడి పంట కార్యక్రమం పెడతాడని చెప్పాను డాడీ, వినలేదు. వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది డాడీ. ఒరేయ్, నీ కోసం, నీ ఆఫీసర్ గారి కోసం ఈ పెంట పరబ్రహ్మ తన పద్ధతులు మార్చుకోడరా. నీ ఉద్యోగం పోయినా సరే, అడుక్కు తిన్నా సరే, గోసెట్టుకుని రోడ్లమ్మడి తిరిగినా సరే, ఇవాళ నువ్వు పొలానికి రావాలా, గొడ్లను కడగాల. ఏంటండి మీరు మరీను? ఆఫీసర్ తిడతాడు అని ఆడుకోవడం పెడుతుంటే మధ్యలో మీ గోలేంటి? రాను రాను మరి రాక్షసులు అయిపోతున్నారు. రే, నువ్వు నీళ్లు పోసుకుని టిఫిన్ నేను ఆఫీసు పో. అవసరమైతే నీ పని కూడా నేనే చేస్తాను. థాంక్స్ మమ్మీ. అసలు నువ్వు చెప్పుచ్చు కొడతానికి బుద్ధి వస్తాడు.
ఏమండి మీకు కోపం రాదంటే ఓ మాట అడుగుతాను. వస్తుందంటే అడగవా? అడగను. అడగ. అది కాదండి. తోట పేలిపోతే అడగనని అడుగుతున్నావు. ఓయ్ అరవకండి అలాగా. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటారు. చెట్టు అంత కొడుకు ఎంఏ చదివాడు కదా అని మరి పురుగుని తీసేసినట్టు తీసుకురాస్తారేమండి. కొడుకంటే ప్రేమ గేది పేడేసింది పోయి పిడకలెట్టుకో పెళ్ళం పైడి తల్లి. నీతో మాట్లాడడం కంటే రాళ్లతో మాట్లాడటమే నయ్యం. ఇందులో వచ్చా? ఏం లేదు బాబు గారు, రోజు పొద్దున్నే తమ కేకలు వింటాను కానీ నాకు కేకలు రావడం లేదండి. ఈ నేను అలవాటైపోయిందండి బాబా. పొట్లకాయలు, వంకాయలు, దొండకాయలు, అనపకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు. అమ్మ ఎలా వెళ్ళు, అమ్మ మళ్ళీ రఫ్ అందం అనే పదానికి కొన్ని కోట్ల మైల దూరంలో ఉన్నారు. రే, ప్రతి ఆడది చీరకట్టగానే ఆడదైపోదురా. ఆడదంటే ఏమిటి? ఇట్స్ అ బిగ్ థ్రిల్, యు నో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిన్న రిక్వెస్ట్. ఎస్. అందం ఆడది అంటే ఎలా ఉండాలో కొంచెం చెప్తారా? వచ్చే జన్మలోనైనా అలా పుట్టడానికి ట్రై చేస్తాం. ఓ షో. రంభ, ఊర్వశి, మేనక ఈ ముగ్గురిని కలిపి ఆనందం అనే పన్నీర్లో తడిపి చేసిన పుత్తడి బొమ్మలా ఉండాలి ఆడదంటే. యు నో, దట్స్ మై ఫార్ములా ఆఫ్ బ్యూటీ. ఓహో, అటువంటి ఆడది సృష్టిలో ఉందంటారా? ఉంటే అడ్రస్ ఇవ్వండి, వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఓ షో. ద గ్రేట్ ప్రసాద్ అనబడే వ్యక్తికి మ్యారేజ్ జరుగుతుంది. అప్పుడు ఒక గ్రేట్ రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్లో అతని పక్కన ఒక అందమైన ఆడది నిలబడి ఉంటుంది. అందానికి నిర్వచనం ఏమిటో ఆవిడ్ని చూసి తెలుసుకోండి మీరు. ఇప్పుడు మచ్చుకు ఒక అందాన్ని చూపించనా? ఇప్పుడే. ఎస్, సీ దిస్. కాబోయే నా భార్య కోసం నేను ముందే చేయించుకున్న అందాల ముక్కు పుడక. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. చూసారా, ఆవిడ ఊహించుకుని చేయించిన ఈ ముక్కు పుడక ఎంత అందంగా ఉంటే ఆవిడ, మా ఆవిడ, ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించారా? సింప్లీ ఇమాజిన్. ఎత్తిరుగన్నాను 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 బిడ్డల్ని కానీ మొక్కుబలు చేసే కానీ సరిపోలేదే పెళ్ళం పైడతలే. ఇలా వెలుపుకోండి, అక్కడ తోమత కావాలి. ఇదేంటండి దేవుడు పెట్టుకుని అరటిపండు తినేస్తున్నారు? మా దేవుడు అవసరమే. మా తాత పేరు నరసింహుడు, మా అయ్య పేరు ఏడుకొండలు, నా పేరు నరసింహం పరబ్రహ్మం. దేవుడు అవసరంలో తూరిగలా నువ్వే దూరావు. ఊరు బాబు, పొరపాటు సరిపోయిందయ్యా. నా పెళ్ళం పైడితల్లో అరటి తొక్క కంగారు ఎట్టేస్తే చెప్పు, నీ సంగతి చెప్తానండి. బాబు, కాళ్ళు చేతులు ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు. పెంట పెంట నువ్వు, పెంట నువ్వు. ఈడు మా సుబ్బారాయుడే. రే, నా పెళ్ళం పైడితేలరా. ఒరే, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పేవాడుగా. దీని చూడు, నన్ను పెళ్లి చేయకపోతే ఇసం దాకా చచ్చిపోతానని బలవంతం చేసి చేసుకోరా. దీన్ని చేసుకున్నాకే మీసాలు పెంచాను రా. అందుకే నువ్వు నన్ను పోల్చుకోలేకపోయావు. సే, ఈడు నేను గూటే పెళ్లి దగ్గర నుంచి గుర్రపు నాడాలు దొంగతనం చేసేదాకా అంతా కలిసి చేసేవాళ్ళం. అరే, మున్సబ్ గారి ఇంట్లో రోజు బండిల తోటలో నిన్ను నన్ను. అరే, మీ నాన్న ఒకసారి గోసి కట్టించి రోడ్డు మీద. వీడమ్మాయి కరణం గారి ఆఖరమ్మాయితో గుడెనకాల 50 కాపురాలు చెడిపోతాయి. తప్పు. పెళ్ళాం పోయి 10 ఏళ్ళు, కన్న కూతురు పెళ్లి బాధ్యత బాధగా మారి 5 ఏళ్ళు. అంటే కూతురు పెళ్లి కావాలి మొక్కుకోవడానికి వచ్చావన్నమాట. మతి మరపు నా కొడక. చిన్నప్పుడు కంది మెల్లారు కందిశాలలో కూర్చుని కందికాయలు తింటూ మన ఇద్దరం ఏటనుకునేవాళ్ళం రా. నువ్వు కూతురు కనాలి, నేను కొడుకుని కనాలి. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హోల్సేల్ గా కందుల వ్యాపారం పెట్టుకోవాలి మన ఇద్దరం అనుకున్నావా? కష్టం సుఖం తెలియని వయసులో అనేకం అనుకుంటా. పైడతలే ఏమే, వీడికి కూతురుంది, దానికి పెళ్లి కాలేదు. మనకో సవటున్నాడు, ఆడికి పెళ్లి కాదు. వీళ్ళిద్దరికి వెళ్ళి పెళ్లి చేసేయాలో నిర్ణయానికి వచ్చానే. నిజంగానా? చెప్పుచ్చు కొడతా. మాది కందిశాల ఒప్పందమే. అంత మాట అన్నావు, అదే చాలరా. నీ అంతరం ఎక్కడా, నా అంతరం ఎక్కడ? ఏదో గంటకు తగ్గ బొంతన కొండి చూసి పెట్టరా చాలు. ఏంట్రా, స్నేహితుడు కూతురికి గంటకు తగ్గ బొంతం చూడాలా? నేను పరుపులు కుట్టేవాడిని అనుకున్నా ఏంట్రా? రే, మీ నాన్న మాకు అన్నం లేని రోజుల్లో అన్నం పెట్టాడురా. ఆ విశ్వాసానికి ఇయ్యాలి నీ కూతురికి మా ఇంటి పసుపు కుంకుమ పెడతా. సరే, తావులు పాకలు ఉన్నాయా? తీ. మంత్రులు గారు రా. అబ్బాయికి ఒక మాట చెప్పు. నీకు నిశ్చితార్థం మంత్రాలు వచ్చా పంతులు? వచ్చండి. సరే, నువ్వు నోర్మయ్, నువ్వు నోర్మయ్. అది కాదురా,
పిల్లాడు పిల్లని చూడక్కర్లా. ఏంట్రా చూసేది? నువ్వు చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నావు, నేను చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నాను. ఆడు చూడకుండా చేసుకుంటాడు, సుఖంగా ఉంటాడు. కాదంటాడు, కపాలం పగిలిపోద్ది. ఒరే నీ చెప్పేది. ఇంకేం చెప్పకు. నీకు కావాలంటే నా కొడుకుని చూసుకో, నీ కూతురు చూపించు. నా కొడుకు విషయంలో మాత్రం నా మాట ఖరార్. అంతలో పెంట ఏడుకొండల కొడుకైన పెంట, పరబ్రహ్మంగాడి కొడుకైన పెంట ఏడుకొండలకి, పెసరట్ల అప్పారావు కొడుకైన పెసరట్ల సుబ్బారాయుడు కూతురైన పెసరట్ల వెంకట మంగతాయారికి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేస్తున్నాం. మంత్రాలు సత్తు తీసుకో. నల్ల పిల్లరా తల మీద పడిందా? లేదు, భుజం మీద పడింది. ఇదేమిట్రా, ఇంత పెద్ద హీరోని పట్టుకుని అదేమన్నా ఎలా కనుకుందా? ఒరే విశ్వనాథం, ఇలాంటి విషయాలు ఆషామాషిగా తీసుకోవచ్చురా. దీనికి ఏదో ఫలితం ఉంటుంది. నీ పంచాంగం పుస్తకం తీసి చూద్దాం. మీరు చేసింది మరీ ఘోరంగా ఉందండి. ఆడితో ఒక మాట అన్నా చెప్పకుండా చేశారు. ఏంటే నీకు ఆడికి చెప్పేది అప్పడాలి కర్రా? చెప్పాలి. నేను అనుకున్నట్టు అక్షరాలు జరిగేదాకా నేను తప్ప మరెవరు నోరెత్తారంటే పీకలు తెగిపోతాయి. జాగ్రత్త. మమ్మీ, నల్ల పిల్ల గురించి నీకు తెలుసా? దాని మోహన్ చూసాక నువ్వు పుట్టారా పుత్రుడు? నోరు మూసుగా అమ్మ చెప్పింది, నువ్వు చెప్పా. ఒరే నీకు, ఏయ్, అటు పొద్దున్న ఎన్ని గంటలు లేవాలో చెప్పు. ఒరే నువ్వు ఏయ్, నాకు చెప్పు. 2ంటికి. రేయ్, వెళ్ళి పడుకో. పొద్దున్నే 2 గంటలకి అలారం పెట్టుకులే. ఎందుకమ్మా? అదేరా. ఏయ్, వెళ్ళి పడుకో. మరి అన్నము అక్కర్లేదు. లేవరా, టైం అయింది. టైం ఎంత? 2. 2 కదమ్మా, 6ంటికి. ఏయ్, చెప్పుచ్చు కొడతా లేరా. లే. అబ్బా ఉండమ్మా. నోరు మూసి కూర్చోరా. మీరు పైన నీళ్ళు. ఏమిటమ్మా ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. ఏట్రా నీకు అర్థమయ్యేది? నేను చెప్పేది నువ్వు. రేపు ఉదయం 4:40 నా స్నేహితుడు పెసరట్ల సుబ్బారాయుడు కూతురు పెసరట్ల మంగతాయారికి ఇచ్చి శాప లగ్నంలో నీకు పెళ్లి నిశ్చయించాను. ఓ మై గాడ్, ఏమిటి? నాకు తెలియకుండా నా పెళ్లి నిశ్చయించారా? నేనేమన్నా పశువులు అనుకున్నారా? పశువు అయితే కొట్టి చెప్తావురా, మనిషి కనుక చెప్పి చేస్తున్నాను. నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి, లేకపోతే తల తగిన నేల మీద ఉంటది. పొద్దున్న ఈ పెళ్లిలో టిఫిన్ ఏర్పాట్లు ఏం బాగులేవయ్యా. ఇది 1983లో పెళ్ళండి. పొద్దున్నే మాకు ఉప్మాలు గిప్మాలు పడవు. బాదం హల్వా తెప్పించండి, వేడివేడిగా ఉండాలి. బాదం హల్వా చేయడానికి ఆలస్యం అవుతుంది బాబు. ఈ లోపల లడ్లు ఉన్నాయి, పంపిస్తాను. అదేం కుదరదండి. హల్వా అంటే హల్వాని. మేము ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి. వాడు కుడిపోతాం, నేను ఎడంపోతాం. మరి తోక ఎవడరా? అని పట్టుకో. అసలు నీకు శుభలేక వచ్చిందరా? చెప్పులు దొంగతనం చేయడానికి మనతో పాటు లోపలికి వచ్చావా? శుభలాగా వచ్చిందండి. బయటికి వెనక్కి తిప్పు. మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి. అతిథులకు గమనిక. పెళ్లి రోజున మాత్రమే భోజన సదుపాయము. ఒక ఉప్మా, ఒక ఇడ్లీ, ఒక టీ. ఇందులో బాదం హల్వా ఉందా? రోజు ఇంటి దగ్గర ఎన్ని మణుగులు బాదం హల్వా తింటున్నావమ్మా? ముద్ద తలివిడు ఎలా ఉంటుందో తెలియదు కానీ బాదం హల్వా కావాలట. ములక్కాళ్ళ మావనువును. చెప్పు చెప్పు దగ్గర కాపలా. నేను అడగలేదండి. భోజనాలు పెట్టేదాకా ఫోన్ చేసే వచ్చానండి. మన ఊళ్ళోనండి. నా జడ ఎవరు సాఫ్ చేయక్కర్లేదు, అలాగే ఉంచండమ్మా. ఇంకా అలంకారం కాలా? అయిపోయిందిరా అబ్బాయి. ఇదిగో జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది. తొందరగా కానీ అమ్మాయి వద్దాంలే, కాసేపు ఆగు. అవతల ఆలస్యమైపోతుంది. తల్లి తొందరగా రావే. రా. పురోహితుల వారు, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఇదిగో పులి అదిగో తోక అంటారు, పెళ్లి కూతురు జాడే కనపడదే. మన మన్మతుడు ఊహాసుందరి మామూలుగా దర్శనిస్తుంది ఏమిట్రా? ఆకాశం నుంచి దిగిరావద్దు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యమధ్యమాచరణీయం సమర్పయామి. అమ్మాయి శిరస్సు మీద ఉంచు బాబు. లక్ష్మీ నమః.
ఓం ధాన్యలక్ష్మీ నమ, ఓం మధులక్ష్మీ నమ, ఓం సంతానలక్ష్మీ నమ. మంగళసూత్రం కట్టుకో. కట్రా కట్ట. నీ ఊహాసుందరి రోజుతో చచ్చిపోయింది. నీ ఊహాసుందరి రోజుతో చచ్చిపోయింది.